చాలా మంది ఉగ్గు రెసిపీ అడుగుతున్నారు. మా దైవికి మేము 8th మంత్ లో స్టార్ట్ చేసాము ఈ రెసిపీ. ఇవన్నీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్. మనం రైస్ ఎక్కువ వేసుకోవాలి. రైస్ 3 గ్లాసెస్ వేసుకుంటే పప్పులని 1 గ్లాస్ సరిపోతుంది. శనగపప్పు కొంచెం తక్కువ వేసుకోవాలి. రాగులు ఇంకా మిల్లెట్స్ కూడా యాడ్ చేసాం మేము. నట్స్ అయితే ఆప్షనల్, మీ బేబీకి పడుతుంది అంటే వేయొచ్చు. ఇక్కడ మేము కొంచెం ఎక్కువ ప్రిపేర్ చేస్తున్నాం ఎందుకంటే నైబర్స్ అడిగారంట మమ్మీకి ప్రిపేర్ చేసి ఇవ్వమని. ఇవన్నీ నీట్ గా 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. మీరు అన్ని సెపరేట్ గా వాష్ చేసుకున్నా దర్ ఇస్ నో ప్రాబ్లం. ఇవన్నీ 2 hours అలా సోక్ చేసి పెట్టుకోవాలి. దాని తర్వాత మంచి ఆరబెట్టాలి. సన్లైట్ కి అవసరం లేదు, నార్మల్ గా అయినా ఆరబెడితే సరిపోతుంది. తర్వాత ఇందులో జీలకర్ర ఇంకా వామ యాడ్ చేసి ఇలా రోస్ట్ చేసుకోవాలి. ఎంత మంచిగా డ్రై రోస్ట్ చేస్తే అంత టేస్టీగా ఉంటుంది. మీకు పాసిబిలిటీ ఉంటే మకానా పౌడర్ చేసి కూడా యాడ్ చేయొచ్చు. ఇంకా మిక్సీకి వేసుకుంటే ఇలా మంచిగా పౌడర్ లాగా అవుతుంది. 8 కంటైనర్ లో స్టోర్ చేసి పెట్టుకుంటే 1 month ఈజీగా వస్తుంది. మనం ప్రిపేర్ చేసేటప్పుడు కొన్ని వాటర్ లో ఫస్ట్ ఇలా మిక్స్ చేసుకొని తర్వాత ఇది బాయిలింగ్ వాటర్ లో యాడ్ చేయాలి. చాలా ఇన్స్టెంట్ గా కుక్ అయిపోతుంది. మా దైవిక్ బాబు ఇక్కడ కిచెన్ లోకి వచ్చి గిన్నెలు చదురుతున్నాడు. ఇంకా ఇలా కొంచెం సేపు కుక్ చేయగానే దగ్గరకు వచ్చేస్తుంది. ఇందులోకి మేము సాల్ట్ అసలు యాడ్ చేయలేదు. ఇంకా ఇలా గీ అయితే యాడ్ చేయొచ్చు టేస్ట్ కోసం. ఇంకా ఇది డేలో 1 time మాత్రమే పెడతాము, బ్రేక్ఫాస్ట్ కి లేదా స్నాక్ టైం కి. రోజుకి ఇదే 3 times అంటే వాళ్ళు కూడా చాలా బోర్డ్ గా ఫీల్ అవుతారు కదా. ఇందులో అన్ని వేసాము. ఇదైతే చాలా హెల్దీ. ఇంకా మా దైవిక్ ఫేవరెట్ కూడా. ట్రావెలింగ్ అప్పుడు కూడా ఈ పౌడర్ ని మంచిగా క్యారీ చేయొచ్చు. ఇన్స్టెంట్ గా ప్రిపేర్ చేసుకోవడానికి బెస్ట్ ఉంటుంది ఆప్షన్.